ఆయన బుల్లెట్ పక్కనే మరణించిన స్థితిలో కనిపించారు కొంతమూరు దగ్గర. అయితే ఆయన చివరిసారిగా టోల్ ప్లాజా దాటుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. మొదటి బాక్స్లో మీరు ఒక కర్రను కూడా చూడొచ్చు. ఆ కర్రపై రక్తపు మరకలు ఉండటం, ఆ కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో బహుశా కర్రతో ప్రవీణ్ పగడాలను ఎవరో కొట్టి చంపి ఉంటారో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతదేహం ఆయన చనిపోయిన స్థితిలో కనిపించినప్పుడు హెల్మెట్ కూడా అలాగే ఉంది. సో హెల్మెట్ ఉండగా ఆయన తలకు గాయం ఎలాగవుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆయన టోల్ ప్లాజాను సోమవారం రాత్రి క్రాస్ చేశారు. మంగళవారం ఆయన బుల్లెట్ పడిపోయిన స్థితిలో, ఆ బుల్లెట్ పక్కనే ఆయన మరణించిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ హైవేను దిగ్బంధించి ఆందోళన వ్యక్తం చేశారు. కేపాల్తో పాటు మిగిలిన పాస్టర్లు కూడా అంటూ ఉన్నారు, ఇది సహజంగా ఇది యాక్సిడెంట్ కాదు, ఆయన్ను ఎవరో కొట్టి చంపేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా విచారణ జరపకపోతే ఆందోళనను ఉధృతం చేస్తాము అనే డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎవరు ఎటువంటి వదంతులు వ్యాపింపచేయొద్దు, దీనిపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరుపుతూ ఉన్నాము, నిజాలేంటి ఏం జరిగింది అనే విషయాన్ని మరికొన్ని గంటల్లోనే వెల్లడించే అవకాశం ఉంది అని అధికారులు కూడా చెప్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మొదటి బాక్స్లో చూస్తున్న కర్రకు రక్తపు మరకలు ఉండటంతో కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ కర్ర 2-3 ముక్కల కింద విరిగిపోవడం, ఆ ముక్కలకు రక్తపు మరకలు అంటి ఉండటంతో ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రెండో బాక్స్లో ప్రవీణ్ పగడాల నడుపుకుని వెళుతున్న బుల్లెట్ అది. ఆ బుల్లెట్ రోడ్డు పక్కకు కొంత దూరంలో పడిపోయి ఉంది. అయితే ఆయన ఏదో వాహనం ఢీ కొట్టడంతోనే ఆ బుల్లెట్ దూరంగా కిందకు జరిగిపోయి ఉండొచ్చు, దాంతోనే ఆయనకు గాయాలు అయి ఉండొచ్చు అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఎవరో కిట్టని వాళ్లే ఆయన్ను కొట్టి చంపేశారు, గతంలో ఆయనతో గొడవ పడిన వాళ్లే ఆయన్ను కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతూనే పోస్టుమార్టం రిపోర్ట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన మరణానికి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వారితో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు, ఉన్నారా? లేరు. అందువలన అనుమాన మృతిగా మనమందరం అంగీకరిస్తున్నాం లేదా? అనుమాన మృతి, అందువలన దీనిని రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు లీగల్ గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ శవ పంచాయతీలు జరిగించి ఆ యొక్క స్పాట్ లో ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టము వారి రక్త సంబంధుల మధ్య వారి యొక్క ధృవపరిచిన తర్వాత మా రక్త సంబంధి, నా భర్త లేకపోతే నా కుమారుడు అని వారు చెప్పిన తర్వాతనే పిఎం చేయవలసిందిగా సవినయంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నాను. అప్పటి వరకు మీరందరూ ఒకటే మనసుతో ఒకటే వాయిస్ తో మీరు ఏదైనా అప్పీల్ చేయాలంటే అధికారులకు అప్పీల్ చేయండి. రోడ్డు మీద నేను నిలబడి ఇలాగా మీ సాలిడారిటీ చూపించాలంటే వారికి సాలిడారిటీ చూపించండి. ఇది నా మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్, సామాన్యుడు అయితే కాదు. మరి చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ మాకు చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే ట్రాన్స్పరెంట్గా మీరు తెలియజేస్తారు, ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్లో ఆఫ్టర్నూన్ ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేస్తాం. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.
బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ మిస్టర్ ఇంకా వీడడం లేదు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై ఇంకా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో ఈ మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రవీణ్ను హత్య చేశారు అంటూ పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ప్రవీణ్తో కొంతమంది గొడవ పడ్డారు అని పాస్టర్లు అంటూ ఉన్నారు. ప్రవీణ్ ఒక టోల్ గేట్ ని దాటుతూ ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల విజయవాడ రాజమండ్రికి మధ్య అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. సోమవారం రాత్రి ఆయన మరణించారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే ప్రవీణ్ను కొంతమంది చంపేశారు, ఎవరో చంపేశారు, గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని అంటూ ఉన్నారు. కానీ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన బుల్లెట్ కిందకి జారిపోవడంతో పడిపోవడంతో ఆయన పైనుంచి మరో వాహనం వెళ్ళి ఆయన చనిపోయి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగిలిన పాస్టర్లు మాత్రం, క్రైస్తవులు మాత్రం ప్రవీణ్ని కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ బాడీపై, ప్రవీణ్ దేహంపై చాలా గాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. ప్రవీణ్ ముఖం, పెదాలపై గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే దారిలో టోల్ గేట్ దాటుతూ ప్రవీణ్ చివరి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ఆయన బుల్లెట్ పై వెళ్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయన టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బుల్లెట్ పై వెళుతూ ఉన్నారు. ఇవే ఆయన చివరి దృశ్యాలు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. ఆయన మృతదేహం కనిపించింది. దీంతో ఆయన్ను చంపేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ప్రవీణ్ బుల్లెట్ దూరంగా పడిపోయి ఉన్న దృశ్యాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కనే ప్రవీణ్ పగడాల మృతదేహం కూడా కనిపిస్తుంది. దీంతో ప్రవీణ్ను ఆయనతో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అని చెప్తున్నారు. గతంలో ఆయనతో 2-3 సార్లు గొడవ పడ్డారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీనిపై క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేఏ పాల్తో పాటు క్రైస్తవులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల